అందరికీ నమస్తే వెల్కమ్ టు JR7 మీడియా నేను మీ యాంకర్ జాస్మిన్ తన కడుపులో పుట్టిన ముగ్గురు పిల్లల్ని తన ప్రియుడు కోసం సంపేసింది అది కూడా విషం పెట్టి అన్నంలో ఇదంతా కాదు ఇదంతా ఎందుకు చేసింది తన కడుపులో పుట్టిన పిల్లల్ని తనెందుకు చంపింది ఈమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంటే ఆల్రెడీ ఈమె హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆల్రెడీ ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ వైఫ్ ఏదో హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిందంట చనిపోయిన తర్వాతకి ఇక్కడ ముచ్చట ఏంటంటే ఈ అక్క ఏం చేసింది ఈ అక్కని పెళ్లి చేసుకున్న ఆయన ఈ రౌడీ అక్క సారీ రజిత రౌడీ అక్క ఈ అక్కని పెళ్లి చేసుకున్న ఆయన సో వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ వచ్చేసి 20 ఏళ్ళు అంట సరే ఇష్టం లేకుండా అయితే ఎవరు పెళ్లి చేసుకోరు ఈమె సెకండ్ వైఫ్ అనమాట ఈమెకి ఒక 2 ఎకరాలు ఏమో ఈమె పేరు మీద రాపించుకుందంట రాపించుకొని ఇంకా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండాలి కదా అని చెప్పేసి 2 ఎకరాలు అక్క రాపించుకొని ఆయనని పెళ్లి చేసుకొని బాగానే ఉందంట బాగానే ఉన్న తర్వాతకి బాగుంటేనే కదా ముగ్గురు పిల్లలు వస్తారు లేదంటే 7 వస్తారు చెప్పండి మంచిగా ఉంటేనే పిల్లలు పుడతారు కదా సో పిల్లలు పుట్టిరు అంతా బాగానే ఉంది మరి ఎక్కడరా చెడింది అని అంటే గెట్ టుగెదర్ పార్టీ ఏవో 10వ తరగతులను ఇక స్కూలు జ్ఞాపకాలు ఇవన్నీ కూర్చొని గెట్ టుగెదర్ పార్టీలు చేసుకుంటారు కదా సో ఆ పాత పరిచయం ఆ గెట్ టుగెదర్ పార్టీలోకి ఈ అక్క పోయిందంట ఈ రౌడీ అక్క పోయినాక ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ చెప్పిండంట లేదు పిల్లలు ఉన్నారు కదా ఈ పార్టీలు ఇవన్నీ ఎందుకు ఓకు అని చెప్పేసి కానీ ఆమె ఏం చేసింది లేదు నేను ఏదో వేరే పని మీద పోతున్నాను చెప్పేసి ఎట్టకేలకి ఈ రౌడీ అక్క ఏం చేసింది పార్టీకి పోయిన తర్వాతకి అక్కడ ఓ శివ అని ఓ ముష్టిమొకపోడు పరిచయం అంటే ఆల్రెడీ ఉన్నాయి పరిచయాలు పాత పరిచయాలు ఇక మన అందరికి అర్థం కాదు పాత పరిచయాలు అంటే ఇంకేదో ఇక స్కూల్ లైఫ్లో ఉంటాయి కదా ఓ అట్రాక్షన్లో బొట్రాక్షన్లో గట్లాంటివన్నీ చేసిన తర్వాత ఆయనటో ఈయనటో వచ్చిర్రు మళ్ళీ ఈ పార్టీలో మళ్ళీ 20-30 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకున్నారనమాట ఈ పాత పరిచయ అమర ప్రేమికులు అని చెప్తాం ఇంకా కలుసుకున్న తర్వాతకి ఇంక ఈ శివ ఆయనతోని ప్రేమాయణం స్టార్ట్ అయింది అనమాట ఇంక ఈమెకు పెండ్లయింది 3 పిల్లలు ఉన్నారని తెలిసి ఆయన కూడా తెలిసినా కానీ ఈ శివ అనే వ్యక్తి ఈమెతోని స్టోరీ స్టార్ట్ చేసిండు మళ్ళీ ఈమె కూడా ఇక పిల్లలను మర్చిపోయింది చేసుకున్న మొగుడిని మర్చిపోయింది పాత పరిచయంలో పాత అమర ప్రేమలో మునిగిపోయింది ఇంకా వీడియో కాల్స్ చాటింగ్లు స్టార్ట్ అయినాయి ఇక ఎట్లా స్టార్ట్ అయితే మెల్లగా స్టార్ట్ చేసింది వాళ్ళ ఆయనకి మరి డౌట్ రాలేదా అంటే ఆయన ఏమంటుండే అరే ఇంకా నా వైఫే కదా ఎప్పుడు నా ముందైతే ఫోన్లు మాట్లాడకపోయింది ఇంకా ఆయన పని మీద ఆయన పోతాడు ఈమె పని మీద ఈమె కూర్చుంది ఇంట్లో కూర్చొని ఎంతమంది అందరికీ కోపం వస్తున్న విషయం ఏంటంటే ఇది లంగ పని ఏమన్నా చేసుకొని ప్రాబ్లం లేదు కానీ పిల్లలని చంపించి చూసినావా అదొక్కటి ఎవ్వరికి నచ్చట్లేదు ఓకే సో ఇక్కడ బేసిక్గా మీ పిల్లల్ని అందరికి ఒక డౌట్ వస్తుంది అసలు పిల్లల్ని ఎందుకు చంపింది ప్రియుడితోని పోవాలనుకుంటే మొగుడిని వదిలించుకున్నా అయిపోతుంది లేదంటే సరే ఇప్పుడు అన్ని చూస్తున్నాం మొగుడిని చంపుతారు బేసిక్గా లేదు అని అంటే మొగుడిని విడిపించుకుంటారు అట్లా కాకుండా పిల్లల్ని ఎందుకు చంపింది అని చెప్పేసి అందరూ ఒక క్వశ్చన్ మార్క్లో పడిరు నాకు తెలిసినంత వరకు ఈ సబ్జెక్ట్ మీద మొత్తం నేను ఆలోచించినప్పుడు నా మెదడుకు తట్టింది ఏమిరా అని అంటే ఆమె పిల్లల్ని చంపింది మొగుడిని చంపకుండా పిల్లల్ని ఎందుకు చంపిందంటే అక్క అనొద్దు కదా సరే ఈ రౌడీ ఏం చేసిందంటే ఈ రౌడీ రజితక్క 2 ఎకరాలు రాపించుకుందాం మీ అందరికి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన 2 ఎకరాలు రాపించుకుంది ఆస్తి 2 ఎకరాలు అంటే దాదాపు 1 కోటి రూపాయలు ఉండొచ్చు అనుకోరి ఓకేనా 1 కోటి రూపాయలు 2 ఎకరాలు ఆమె పేరు మీద రాపించుకుంది వాళ్ళ ఆయనని చంపేస్తుంది అనుకుందాం ప్రియుడు కోసము పోని విడాకులు ఇస్తుంది అనుకుందాం మరి ఈ 2 ఎకరాలు మరి 3 పిల్లలకు పోతాయి కదా తల్లి రెస్పాన్సిబిలిటీ ఉంటారు కదా తండ్రి ఉంటారు తల్లి ఉంటే ఆస్తులు పిల్లలకు పోతాయి కదా మరి ఆస్తులన్నీ పిల్లలకి ఇస్తే ప్రియుడు ఒప్పుకోడు కదా మరి ఇంకా ప్రియుడి దగ్గరకు పోయి మళ్ళీ కొత్త సంసారం స్టార్ట్ చేయాలి కొత్త పత్యపారాలు కొత్త దుకాణం ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఆస్తి ఉండాలి ఈ రౌడీ అక్కకి ఉండాలి కాబట్టి అక్క ప్రీ ప్లానెడ్ ఏం చేసిందంటే పిల్లలను కూడా చంపేసి ఈయన కూడా చంపేస్తే నా మొగుడిని కూడా చంపేస్తే ఏమిరా అంటే కొత్త జీవితాన్ని కొత్త రంగుల్లోకి నేను వెళ్ళిపోయి ఇంకా నేను ఈ 10 సంవత్సరాలల్లా 16 ఏళ్ళ పడుచు పిల్ల ఉన్నప్పుడు నేను ఏదైతే అనుభవించలేదో అవన్నీ అనుభవించాలని చెప్పేసి ఒక స్కెచ్ చేసుకుందనమాట ఇప్పుడు ఒకటి ఆలోచిస్తే ఈమె ఆస్తి కోసం ఫస్ట్ థింగ్ ఆ సెకండ్ హ్యాండ్ లైక్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో 2వ పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమెకి ఇష్టం లేకనే అంటే ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్తుంది ఆమె బేసిక్గా అప్పుడు కూడా ఆమెకి ఇష్టం లేదు కాకపోతే 2 ఎకరాలు ఆస్తి రాసింది కాబట్టి ఆస్తి కోసం ఆయన పెళ్లి చేసుకుంది ఎట్టకేలకు అడ్జస్ట్మెంట్ అయింది తర్వాత ఇప్పుడు పాత పరిచయంలో ప్రియుడు కలవగానే ఆస్తి మళ్ళీ పిల్లలకు పోతుంది అసలు పిల్లల పైన ప్రేమ ఎందుకు లేదు నాకు అర్థం కాలేదు ఇక్కడ ఒకటి
ఇప్పుడు ప్రియుడు నిజంగా ఆమె ఇద్దరు ప్రేమించుకున్నారంటే వాడికి ఎందుకు ఆస్తి కావాలి? నువ్వు పోవచ్చు కదా. ఈ రజిత ఈ రౌడీ అక్క ఎవరైతే ఉన్నారో, నువ్వు నీ ప్రియుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి ప్రేమాయణాలు నడిపించుకుంటారా, దోమాయణాలు నడిపించుకుంటారా, మీ సావు మీరు రావుర్రి, ఓకేనా? నీ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చుకో, పిల్లలని మీ ఆయనకు వదిలేసుకో, నీ ఆస్తుంటే చెప్పేసి బరాబర్ నేను ఇవ్వను అని చెప్పేసి. కానీ ప్రాణాలతో ఇలా ఆటలాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. నిజంగా ఈరోజు పిల్లలందరికీ ఏముంటుందండి, బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ వాళ్ళు దగ్గరికి రమ్మన్నా కానీ అమ్మ నాయన ముఖం చూస్తారు. ఎందుకంటే అమ్మ నాన్న అంటే నమ్మకం. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న సేఫ్ అనేది ఇంకెవ్వరి దగ్గర ఉండదు, ఎవ్వరు ఇవ్వలేరు కూడా. మనమైనా ఏం చేస్తాము, మన పిల్లల్ని కనీసం ఒకరింటికాడ లేదు మన చెల్ల వాళ్ళ ఇంటికాడ ఇంకెవరింటికాడన్నా కొద్దిసేపు ఉంచాలన్నా కానీ ఎక్కువసేపు ఉంచలేము. ఎందుకంటే మన పిల్లలు మన దగ్గరే ఉండాలి అనుకుంటాం. కానీ పిల్లలు కూడా, పసిపిల్లలు కూడా ఎలా ఉంటుంది, అరే అమ్మ నాన్న అంటే ఇక అంతే, ఇక వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. నమ్మేయడం అంటే ఇక వాళ్ళ దగ్గరనే కదా సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈరోజు ఎక్కడైతే మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ అని అనుకుంటున్నామో, ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర కూడా సేఫ్ సెక్యూరిటీ లేదని చెప్పేసి ఈమె చేసిన ఒక దరిద్రపు పని వల్ల అందరికీ చిన్నపిల్లలకు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఉన్న హస్బెండ్స్కి కానీ లేదంటే ఎలా ఉంటుంది, అరే తల్లి దగ్గర పిల్లలు మంచిగా ఉంటారు అంటే ఈరోజు తల్లి అట్లా చేసినప్పుడు ఎంత అదవుతుంది జనాలకు అందరికీ. సో బేసిక్గా ఈమెను ఏం చేసినారంటే, ఇంకొకటి ఈడ ముచ్చట ఏంటంటే నాకు పొట్ట కొట్టాలనిపించింది ఒక విషయంలో. ఎందుకంటే నిజంగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అంటే చాలా ఫ్యామిలీలలో జరుగుతుంటాయి కదా, లంగ పని చేసినోనికి అన్ని నొప్పులు వస్తాయి. ఎందుకంటే ఈ రౌడీ అక్క ఏం చేసిందంటే, పిల్లలని పెరుగన్నంలో విషం పెట్టి పిల్లలకు తినిపించింది. ఇక వాళ్ళ ఆయన ఏదో పని మీద పోకుండా పెరుగన్నం తినలేదు కాబట్టి ఆయన సేఫ్ అయిండు. ఈమె ఏం చేసింది తెలుసా, ఈమె పెరుగన్నం తినలేదు అందరు అనుకుంటారు, ఈమె కూడా తిన్నదేమో, ఈమె కూడా కొంచెం నారాజ్ అయింది, ఈమె కూడా కొంచెం ఆడబడ్డది పిల్లలతో పాటు అని చెప్పేసి పిల్లలని చంపేసింది కదా. చంపినాక ఓ టెన్షన్ అనేది ఉంటుంది చూసినావు, తప్పు చేసిన వాడికి ఎప్పుడైనా వణుకు పుడుతుంది, టెన్షన్ వస్తుంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇక ఈ రౌడీ అక్కకి ఏమైందంటే టెన్షన్ అయింది, ఇంకా బుగులు లేస్తుంది. బుగులు లేచినప్పుడు ఏమవుతుంది, మరి కడుపులో నొప్పి లేస్తుంది. ఏమవుతుంది చెప్పండి, లంగ పనులు చేసే వాళ్ళందరికీ బుగులు అవ్వడం, నొప్పి లేవడం ఇవన్నీ ఉంటాయి. ఆమె కూడా నొప్పి లేచిందంట, హాస్పిటల్ తీసుకుపోయినాక ఇక ఆమెకి నొప్పి లేవడం కానీ ఇవన్నీ కొన్ని జరిగినాయి అనమాట. సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ముగ్గురిని పొట్టన పెట్టుకుంది కదా, చంపింది కదా, సో దానికి ఇక భయపడుకుంటే ఇంకా ఏమవుతుందా నెక్స్ట్ అని చెప్పేసి ఆ భయంతోనే ఆమెకు వచ్చిన నొప్పి తప్పితే పెద్దగా ఆమెకి ఆడ జరిగింది ఏమీ లేదు. సో ఆమెనే ఇంకొకటి ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే, ఆమె ఒప్పుకుంది ఈ తప్పు చేశాను నేనే నా పిల్లల్ని చంపాను అని చెప్పేసి ఆమె క్లియర్గా ఒప్పుకుంది. నేనే పెరుగన్నంలో నేను మందు పెట్టాను, విషం ఇచ్చి నేనే నా పిల్లల్ని చంపాను అని చెప్పేసి పెట్టింది. వాళ్ళు అడిగారు ఎందుకు చంపాల్సి వచ్చింది, కారణం ఏంటి అంటే, ఆమె దేనికి కారణాలు ఏవి అని చెప్పట్లేవు, చంపింది మాత్రం నేనే అని చెప్పేసి ఆమె అయితే ఒక క్లారిటీ ఇచ్చింది ఆమె చంపినట్టు. సో ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు కూడా అసలు సమాజం ఎటుపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాంటి వ్యక్తులని అస్సలు అంటే ఎవ్వరు ఆమెకి సపోర్ట్ చేయట్లేరు. మీరు కూడా కింద కామెంట్ చేయండి, అసలు ఆమెకి ఎలాంటి శిక్ష పడాలి ఏంటి అనేది మీరు కూడా వీడియో కింద కామెంట్ చేయండి.